7వ గ్యారంటీని కూడా నేను ఇస్తున్నాను అనేటువంటి చెప్పాడు. 7వ గ్యారంటీ ఏం చెప్పాడు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేకుండా పోయింది. కేసీఆర్ అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి మేధావుల సమావేశం నిర్వహించి 7వ గ్యారంటీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. వీటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక స్థితిలోనే మనని మోసపుస్తున్నటువంటి ఒక ఈ పరిస్థితులలో మనం ఎలా వ్యవహరించాలి అంటే, మోడీ ప్రభుత్వం ఏ విధంగానైతే దేశంలో వ్యవహరిస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో పోడు భూములకి పట్టాలు ఇవ్వటం లేదు, పోడు భూములు ఆక్రమిస్తున్నాడు. కాబట్టి నేను అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాను అని చెప్పి ఆదివాసులని గిరిజనులని మోసం చేశాడు. ఏ ఒక్కళ్ళకు కూడా పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. అంటే ఎలా వ్యవహరించాడంటే, ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్యలా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అలాగే కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచుతాను, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను, అలాగే కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాననేటువంటిది అన్నాడు. ఎవరికి రెగ్యులరైజ్ చేసినటువంటిది లేదు. వాళ్ళ వేతనాలు పెంచినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేకుండా పోయినటువంటి ఒక స్థితి అనేటువంటిది ఉన్నది. ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ని? కేసీఆర్, నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నావు, దిగిపో అనేటువంటి చెప్పి అన్నాడు. మరి వాళ్ళు దిగిపోయి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, నీ పద్ధతి ఏంటిది, నీ వైఖరి ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కేసీఆర్ ఏదైతే కార్పొరేట్ పెట్టుబడిదారులకి, భూస్వాములకి, ధనస్వాములకి అనుగుణంగా ఎట్లయితే వ్యవహరించాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా భూస్వాములకి, కార్పొరేట్ పెట్టుబడిదారులకి, ధనస్వాములకి అనుగుణంగా తన పరిపాలన అనేటువంటి కొనసాగిస్తున్నాడు. ఇదే పద్ధతిలో నేను 5 సంవత్సరాలు కొనసాగించవచ్చు అనేటువంటి